అది సాగునీటి కోసం ఉద్దేశించిన ప్రాజెక్ట్ రైతులకి మేలు చేస్తుంది. అయితే అదే ప్రాజెక్టు మంచిర్యాల ప్రాంతాలను ముంచేస్తుంది. మీరు వింటుంది నిజమే. కాళేశ్వరం ప్రాజెక్టుతో మంచిర్యాలలోని పలు కాలనీలు నీట మునుగుతున్నాయి. ఇక ప్రాజెక్టు నిర్మాణం తర్వాత గోదావరి నదిలోకి చేరిన వరద రాళ్లవాగు నుంచి మంచిర్యాల పట్టణంలోకి ఎగదన్నుతోంది. రాళ్లవాగు వరదతో చాలా కాలనీల ప్రజలు ముప్పులను ఎదుర్కొంటున్నారు. అయితే ఆ ముప్పును ఎదుర్కొంటూ నానావస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 4 ఏళ్లుగా పలు కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. భారీ వర్షాలు లేకపోయినా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా పట్టణం నీట మునిగిపోయింది. ఏదైతే కరకట్ట కంప్లీట్ అయిపోతే మంచిర్యాలలో ముంపు ప్రాంతానికి ఎలాంటి ఇబ్బంది జరగదని ప్రజలు కోరుకుంటున్నారు. మన ముఖ్యమంత్రి ఏదైతే తుమ్మిడిహట్టి పాతదాన్ని తుమ్మిడిహట్టి నుంచి తీసుకొని ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టులో చేయడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు అవసరం లేకుండా పోతే మనకి మంచిర్యాల ముంపు ప్రాంతంగా ప్రాబ్లమే ఉండదనే ఉద్దేశం ప్రజలు కోరుకుంటారు. జరగదని మేము అనుకుంటున్నాం. ఎన్టీఆర్ నగర్, రామ్ నగర్, పద్మశాలి కాలనీ, ఆదిత్య ఎంక్లేవ్, పాత మంచిర్యాల రెడ్డి కాలనీ, రాళ్లపేట తదితర ప్రాంతాల్లో అయితే ముప్పు కష్టాలు తప్పటం లేదని చెప్పాలి. ఈ ప్రమాదానికి సంబంధించి గత ప్రభుత్వ నేతలకు తెలిసినప్పటికీ నిర్లక్ష్యం వహించారని అక్కడి స్థానిక నేతలు అంటున్నారు. మంచిర్యాల అంటే మన మంచిర్యాల అనగానే ఈరోజు మరి వరదలు మంచిర్యాల మరి గుర్తొచ్చిన సందర్భం. దానికి గల కారణం మరి కాళేశ్వరం మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి కాళేశ్వరం కట్టిన తర్వాత దాని ఉపయోగం మరి ఎంతవరకు మరి రైతులకు ఉందో తెలియదు. కానీ మా మంచిర్యాలకు మాత్రం మరొక శాపంగా మారింది. ఏదైతే రామ్ నగర్, ఎన్టీఆర్ నగర్, ఇటు మరి గౌతమి నగర్, ఇటు మన రాళ్లపేట, రెడ్డి కాలనీ, గణేష్ నగర్, పాత మంచిర్యాల ఇన్ని ప్రాంతాలకు మరి ఇటు ప్రజలకు నివాసాలకు మరి పెను మరి ముప్పు పొంచి ఉన్న సంగతి మరి ప్రజలందరూ కూడా దాదాపుగా 3 సంవత్సరాలు చూస్తూనే ఉన్నారు. ఆ సందర్భంలో ఇంకో ముఖ్యమైన విషయం, అటు మాతా శిశు అంటే ఒక అనాలోచిత నిర్ణయానికి ఒక కట్టడానికి మన అనాలోచిత నిర్మాణం ఏది ఉందో మాతా శిశు హాస్పిటల్ ఆ రోజు అక్కడ గోదావరి ఒడ్డున కట్టద్దు, ఎందుకంటే ఇది వరద ముంపు ప్రాంతం కాబట్టి మాకు కడితే ఖచ్చితంగా మునుగుద్ది, మరి ఇబ్బంది అవుతుందని చెప్పంగా కూడా మాకు కట్టే సందర్భం. మరి పచ్చి బాలింతలను తీసుకొచ్చి ఇటు జీజీహెచ్లో 4 సార్లు వేసిన సందర్భం. ఏదైతే ఇవన్నీ చూసి ఖచ్చితంగా ఇన్ని ప్రాంతాలు మరి దాదాపుగా ఒక 56,000 మరి జనాభాకు మరి ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో మీ అందరికి కూడా కరకట్టను తీసుకొచ్చి మరి ఖచ్చితంగా కరకట్ట కడతా మా కాంగ్రెస్ హయాంలోనే ఈ కరకట్ట అవుతుందని చెప్పిండు. అదేవిధంగా గెలిచిన 2-3 నెలల్లోనే మరి 250 కోట్లతోని కరకట్ట నిర్మాణానికి డబ్బులు కూడా తీసుకొచ్చిన సందర్భం. అంటే ఇటు ప్రజలకు ఆపద ఎక్కడొస్తే ఆ ఆపదను మరి ఆపదకు అడ్డం పడే నాయకుడు మా ప్రేమసారావు అని చెప్పి చెప్ప తప్పదు. అది సాగునీటి కోసం ఉద్దేశించిన ప్రాజెక్టు రైతులకు మేలు చేస్తుంది. అయితే అదే ప్రాజెక్టు మంచిర్యాల ప్రాంతాలను ముంచేస్తోంది. మీరు వింటుంది నిజమే. కాళేశ్వరం ప్రాజెక్టుతో మంచిర్యాలలోని పలు కాలనీలు నీట మునుగుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం తర్వాత గోదావరి నదిలోకి వరద చేరుతోంది. ముంపు సమస్యకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ రాళ్లవాగుపై రిటైనింగ్ వాల్ నిర్మాణానికి నడుం బిగించింది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చొరవతో ఇందుకు 255.59 కోట్లు నిధులు విడుదలయ్యాయి. ఇక ఈ ఏడాది అంబేద్కర్ జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కలిసి కరకట్ట నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. వర్షాలు రావడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. వచ్చే వర్షాకాలం నాటికి కరకట్ట నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. 7.3 కిలోమీటర్ల మేర భారీ గోడ నిర్మించనున్నారు. వాగు గోడ ఎత్తు స్థానికంగా వాగు లోతును బట్టి నిర్మించబోతున్నారు. ఇక అంతేకాదు కరకట్ట నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని అక్కడి స్థానికులు వేడుకుంటున్నారు. వచ్చే ఏడాది వర్షాకాలానికి ముందే పనులు పూర్తి చేయాలని మంచిర్యాల వాసులు కోరుతున్నారు. ఈ వర్షాకాలంలోపు కరకట్ట నిర్మాణం పూర్తయితే వచ్చే వర్షాకాలంలో ఈ కాలనీలను ఇండ్లను వదిలి బయటకు పోకుండా మా ఊళ్ళో మా ఇళ్లలో మేమే ఉండే హక్కు మాకు ఉంటుంది. ఈ వరద కష్టాలు తప్పుతాయంటూ ఇక్కడి జనం అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఏడాది ఈ కరకట్ట నిర్మాణం పనులు పూర్తవుతాయా? పూర్తిగా బడ్జెట్ ఇప్పటికే వచ్చిన సందర్భంలో కరకట్ట నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఏడాది కరకట్ట నిర్మాణం పూర్తిగా చేయగలిగితే వచ్చే ఏడాది ఈ 6 కాలనీలను వరద కష్టాలు తప్పించుకున్నట్టే. రాళ్లవాగు ఉగ్రరూపం దాల్చినా కూడా ఈ ప్రాంతాలన్నీ ప్రశాంతంగా ఉంటాయి.
కరకట్ట నిర్మాణం జరగకపోతే మాత్రం మరోసారి మరో ఏడాది ఈ వరదల్లో పూర్తిగా ఈ ఆరికాలు నిండక మునగక తప్పని పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్ టీవీ 9 మంచిర్యాల.